పంతులు మూతి మీద కొట్టారంటే మూసీ నదిలో పడతావు. ఆ మంతరాలు ఆపు. వెంటనే నా చేత తాళి కట్టించు, అర్చింతలు వేయించు. నాకు లలితకు శోభనం జరిపించు. పెళ్లి కూతురు తీసుకురమని చెప్పు. ఎమర్జెన్సీ పెళ్లిని ముందే చెప్పరే. పెళ్లి కుమార్తెను తీసుకురండి. లలిత, నువ్వెందుకు వచ్చావు? చెప్పు తెగుద్ది. నీ అమ్మకి చెప్పేవచ్చా? ఓయ్, పెళ్లి కూతురిని నీ ముందు పెట్టి నీకు పెళ్లి చేద్దామని చేసుకుంటావా? ఆ తర్వాత నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్దామని. నేనెందుకు? నా బాడీ బానే ఉంది. అదే, దాన్ని కాస్త పచ్చడి చేద్దామని. అబ్బో, అర్థమైంది. అలా చూస్తారేమిట్రా? అయ్యో, అలా చూస్తూ ఊరుకుంటారేమిటండి? వాడిని ఆపండి. చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. నేను స్నేహానికి ఇచ్చే విలువ డబ్బుకి ఇవ్వను. ఇవి నీకు? నువ్విచ్చిన డబ్బులో ఇవి తాకట్టు పెట్టిన రసీదు కూడా ఉంది. తీసుకో. నేను కేవలం డబ్బు కోసం దిగజారిపోయే రౌడీని మాత్రం కాదు, గుర్తుంచుకో. ఏంటి సీక్రెట్ గారు ఎలా వచ్చారు? ఈ సీక్రెట్ గారి వెనకాల సీక్రెట్ ఏమిటో చెప్పడానికి వచ్చాను. అయితే చెప్పండి. చెప్పవలసిన చోటు ఇది కాదు, చెప్పే వ్యక్తిని నేను కాదు. మరెవరు? అదే సీక్రెట్. ఇప్పుడు నాకు కూడా వస్తే ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకుంటాను. సీక్రెట్ గా నాతో పదండి.